విజయవాడ ఎంపీ కేసినేని నానిపై ఆయన సోదరుడు కేసినేని చిన్ని హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీలోకి వెళ్లిన నాని వెంట కనీసం 4 వ్యక్తులు కూడా లేరని విమర్శించారు. కేవలం దేవినేని అవినాష్ కు అనుచరుడిగా మారడానికి మాత్రమే ఆ పార్టీలోకి వెళ్లారని ఆరోపించారు. త్వరలోనే విజయవాడ ప్రజలు నానికి తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీని ఖాళీ చేయించడం కేసినేని నాని వల్ల కాదని, తమ పార్టీలోకి వైసీపీ వాళ్లు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. విజయవాడలో నిర్వహించిన నారా లోకేష్ పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. స్థాయి లేని నాయకులందరూ చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు. మొన్నటిదాకా మా వాళ్ళందరూ ఎంపీ అనుకున్నారు. ఈ మధ్య అతను అవినాష్ అంచెడుగా ఆలోచిస్తున్నారు. కాబట్టి అట్లాంటి అవినాష్ అంచెడు ఏం చేస్తాడు? తన పేరు రావాలంటే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలి. కాబట్టి విమర్శిస్తూ ఉంటాడు. మరి 9.5 సంవత్సరాలు ఎంపీ చేసిన ఆయనకి వాళ్ళు గుర్తు రాలేదా? చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు విజయవాడ అని 2014 నుంచి 19 దాకా అధికారంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి ఆ రోజు ఎప్పుడు విమర్శించిన వ్యక్తి ఇతను పెద్ద ఓసర వెళ్ళి ఎప్పటికప్పుడు రంగులు మారుతూ ఉంటాడు. పీఆర్పీలో రంగు మార్చాడు, తెలుగుదేశంలో రంగు మార్చి చంద్రబాబు నాయుడు విమర్శించాడు. ఇటువంటి ఓసర వెళ్ళి మాటలు కూడా మనం గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. మన స్థాయి తగ్గిపోయినట్టు అవుతుంది. నువ్వు 4 తీసుకెళ్ళావు, నీ స్థాయి అది. నీకు ఆఖరికి వైసీపీలో కూడా జనాలు ఎవరు రావట్లేదు. నిన్ను చూసి వాళ్ళు కూడా విరక్తిగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడే తెలుగుదేశాన్ని ఇంత చక్కటి పార్టీని ఇబ్బంది పెట్టారు. మన పార్టీలోకి వస్తే ఇంకేం ఇబ్బంది పడతారు? అసలే మన వర్స్ట్ పార్టీ. అట్లాంటి దాంట్లో ఇంకో వర్స్ట్ తయారయ్యాడంటే మనం చాలా ఇబ్బంది పడతామని ఫీల్ అవుతున్నారు.